వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బండి భగీరథ్ మీద ఆల్రెడీ పోక్సో కేసు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజర్ అని కొంతమంది అంటున్నారు. ఎఫ్ఐఆర్లో కూడా ఏం రాశారు, అసలు అమ్మాయి మైనరా మేజరా అనే విషయాన్ని మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. సో బేసిక్గా అమ్మాయి మైనరా మేజర్ అండి? కొంతమంది మేజర్ అంటున్నారు, కొంతమంది మైనర్ అంటున్నారు. ఇక్కడ చూస్తే పోక్సో కేసు పెట్టారు. మరి ఏంటండి విషయం ఏంటండి? మే 8వ తేదీ ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది బండి భగీరథ్ గారి మీద. ఈలోగా ఆయన అబ్స్కాండ్ అయ్యారు, అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఆయన ఒక యాంటిసిపేటరీ బెయిల్ అని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది భండి భగీరథ్ గారు. అంటే భగీరథ తరపునటువంటి అడ్వకేట్స్ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఇక్కడ హైకోర్టు అప్రోచ్ అయిన తర్వాత హైకోర్టుని ఆయన అడిగేటప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం చెప్పి ఏదైతే అఫిడవిట్ ఆయన ఫైల్ చేశారో అందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. నేను అఫిడవిట్లో ఏముందని చెప్పి మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను రోహన్ గారు. అంటే రోజుకొక రకమైన మలుపు, రోజుకొక కొత్త రకమైన ట్విస్టులతోటి ఒక సినిమా స్టోరీని తలపించే స్టోరీగా ఉంటే, ముఖ్యంగా ఈ అఫిడవిట్లో ఉన్న ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో ఇంకా కీలకంగా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటుంది అనేక సందర్భాలు కొన్ని వీడియోలు మనం చేసినప్పుడు అమ్మాయి మైనర్ బాలిక కాబట్టి ఆమె మీద పోక్సో కేసు పెట్టారు. అయితే ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేశారో అఫిడవిట్లో ఉన్నటువంటి ఫస్ట్ పాయింటే ఆ అమ్మాయి మైనర్ కాదు, ఆ అమ్మాయి మేజర్ అని కన్ఫర్మ్ చేస్తూ ఒక కంటెస్ట్ ఇవ్వడం జరిగింది. నేను మొత్తం అఫిడవిట్లో ఉన్న పాయింట్స్ని మొత్తం 5 భాగాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో పాయింట్ నెంబర్ 1, అఫిడవిట్లో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే వీళ్ళ పరిచయాలు సుమారుగా లాస్ట్ ఒక 5 years నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం ఉంది. ఒక వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయాలు ఉన్నాయి. తర్వాత August 21, 2021 ఈ అమ్మాయి రోడ్డు మీద వెహికల్ తీసుకుని వెళ్తుంటే ఆ సమయంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెను పట్టుకోవడం, సో డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పి ఆమె మీద కేసు కూడా పెట్టారు. అప్పటికి ఆమె కేసు పెట్టినప్పటికీ ఆమె వయసు 9th class అవుతుంది. ఆమె వయసు 15 yearsగా అందులో ఉన్నటువంటి ఆ కంప్లైంట్లో ఉంది. సో 2021కి 15 years ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు 2026కి ఎన్ని సంవత్సరాలు రావాలి? సో డెఫినెట్గా 2026 అంటే 15 + 5 అంటే 20 సంవత్సరాల అమ్మాయి అని చెప్తూ కన్ఫర్మ్ చేస్తూ ఆ ఎఫిడవిట్లో బండి భగీరథ్ గారు చెప్పినటువంటి కంటెంట్ ఇది. యాక్చువల్గా అంటే ఆ అమ్మాయి మైనర్ కాదు, ఆ అమ్మాయి మేజర్. ఏదైతే మైనర్గా చెప్తూ పోక్సో కేసు పెట్టారో సెక్షన్ 74, 75 అదేవిధంగా పోక్సో చట్టం ప్రకారం ఏదైతే సెక్షన్ 11 కానీ 5 కానీ ఇవన్నీ కూడా అసలు అమ్మాయి మైనరే కానప్పుడు ఈ పోక్సో చట్టమే ఇన్వాలిడ్ అని చెప్పి కన్ఫర్మేషన్ చేస్తూ ఆమె యొక్క ఏజ్ ప్రూఫ్ని, అది కూడా ఆమె ఆ రోజు 2-wheeler తీసుకొని జర్నీలో వెళ్తుంటే ఇమ్మీడియట్గా ట్రాఫిక్ కానిస్టేబుల్ స్టాప్ చేయడం, ఆమెకి డ్రైవింగ్ లైసెన్స్ అడిగేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ఇమ్మీడియట్గా కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారితో మాట్లాడి ఆయనతో ఒక ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. అది ఏది డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఆమె కంప్లైంట్ కూడా కేసు ఫైల్ అయింది. అట్ ద సేమ్ టైం ఆ రోజు తన యొక్క ఏజ్ 15 years అని చెప్తూ ఆమె సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తున్నటువంటి ఉన్నటువంటి కంటెస్ట్ని ఇక్కడ ఎఫ్ఐఆర్లో అంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఎఫిడవిట్లో కూడా మెన్షన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆ అమ్మాయి మైనర్ కాదు, ఆ అమ్మాయి పూర్తిగా మేజర్ అని చెప్తూ ఆ ఎఫిడవిట్లో ఫస్ట్ పాయింట్ చెప్పారు. దీంట్లో ఇట్ ఇస్ నెంబర్ 1. సో అది అవునా కాదండి. పాయింట్ నెంబర్ 2లో ఏం చెప్పారంటే ఆ అమ్మాయితో కలిసి ఆ బాధిత అమ్మాయి తన మదర్తో కలిసి ఏదైతే ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టించారో అందులో 2 రకాల కంటెస్ట్లు కనిపిస్తున్నాయి. ఒక చోట లైంగికంగా వేధించారు అని చెప్తూనే రిలేషన్షిప్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇది ఆ రాసిన రిటర్న్ కంప్లైంట్లో. సో ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పి ఎప్పుడైతే మాట్లాడుకుంటారో అటువంటి సందర్భం రిలేషన్షిప్లో ఉండడం ఏ రకంగా సాధ్యం అవుతుంది? అయితే రిలేషన్షిప్లోనే ఉండాలి, లేకపోతే లైంగికంగానే వేధించాలి. లైంగికంగా వేధిస్తూ కూడా రిలేషన్షిప్లో ఉండడం అన్నది ఆ కంటెస్టే తప్పు. కాబట్టి అది పరస్పరంగా విరుద్ధంగా ఉన్నటువంటి ఏదైతే మ్యాటర్ ఎఫ్ఐఆర్లో ఆ ముందు మెన్షన్ చేశారో అది పూర్తిగా సత్య దూరం, అది కరెక్ట్ అనేది కాదు అని చెప్తూ మెన్షన్ చేసింది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, వీళ్ళందరూ కలిసి మొయినాబాద్కి వెళ్ళారు. అక్కడ మొయినాబాద్లో ఒక పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో కూడా ఈ అమ్మాయిని బ్రీజర్ తాగమని చెప్పి ఫోర్స్ చేసినట్టుగా ముద్దులు పెట్టుకున్నట్టుగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ అనేది కాదు. ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ లేదు అని చెప్తూ కూడా కొన్ని రకాల ఎవిడెన్స్లు కూడా సబ్మిట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది బేస్డ్ ఆన్ ద అఫిడవిట్ ఇన్ ద హైకోర్ట్. పాయింట్ నెంబర్ 4, ఇక ఏదైతే ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాను, ఆ అమ్మాయిని అనేక దీంట్లో వెళ్ళానంటే తను కేవలం ఆ అమ్మాయి ఒక్కటే కాదు, ఆ అమ్మాయితో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కలిసి తిరుపతి, విజయవాడ, అరుణాచలం లాంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. కేవలం ఆ ఒక్క అమ్మాయితో మాత్రం కలిసి వెళ్ళలేదు. దీనికి కావాల్సిన ఎవిడెన్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం కూడా జరిగింది ఆ పాయింట్ నెంబర్ 4లో. పాయింట్ నెంబర్ 5లో ఏం చెప్పారంటే
ఒకసారి కంప్లైంట్ మెన్షన్ చేసిన తర్వాత ఏదైతే పాయింట్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఎఫ్ఐఆర్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది, వెరీ క్లియర్ అని చెప్తూ, అంతేకాకుండా మరొక ఇంపార్టెంట్ పాయింట్ కీలకమైన పాయింట్ రివీల్ చేశారు. April 21, 2026లో ఇదే విషయం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. ఇంత కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా రిటర్న్ కంప్లైంట్ చేశారు బండి భగీరథ గారు. అప్పుడు పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ తీసుకోలేదు. కానీ కేవలం నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ రావడం, బండి సంజయ్ గారు తన కుటుంబం రాజకీయంగా చాలా ప్రాబల్యంగా ఉందని చెప్తూ, రాజకీయంగా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కాబోయే ఒకవేళ బీజేపీ పవర్లోకి వస్తే ఒక మంచి కీ పోస్ట్లో ఉండే అవకాశం కూడా బండి సంజయ్ గారికి ఉంటుంది. కాబట్టి ఏదో రకంగా రాజకీయంగా కాస్త డిఫమేషన్ చేద్దామని, అంటే డిఫేమ్ చేద్దామనే ఉద్దేశంతో రాజకీయ కారణాలుగా ఒక మైనర్ అమ్మాయిని పావులుగా వాడుకున్నారు అనే కంటెంట్ కూడా ఊటంకిస్తూ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ మొత్తం 6 పాయింట్స్లో చెప్పడం జరిగింది. అందులో నేను మీతో 5 పాయింట్స్ చేసుకున్నాను. ఫైనల్గా ఏంటంటే దీని మీద నిన్న ఆల్మోస్ట్ అంటే ఈ రోజు మనం డేట్ 13th మాట్లాడుకుంటున్నాం. 12th నిన్న యాంటిసిపేటరీ బెయిల్ అని హైకోర్టులో నేను సబ్మిట్ చేయడం జరిగింది. దీని మీద జడ్జి గారు మాట్లాడి డేట్ను కూడా రేపు 14th ఇవ్వడం జరిగింది. సో రేపు 14వ తేదీ మధ్యాహ్నం 1-2 సమయంలో అసలు ఈ విషయం మీద, అంటే ఇతని ఎఫిడవిట్ మీద డిస్కషన్ జరిగి ఇతనికి బెయిల్ వస్తుందా రాదా అన్న విషయం మీద సర్వత్రా కూడా కొంత డౌట్ అయితే ఉంది. ఒకవేళ బెయిల్ వస్తే గుడ్, ఒకవేళ బెయిల్ రాకపోతే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి బండి భగీరథ గారు కూడా లోపల వేసే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ పాయింట్. ఏదేమైనప్పుడు కూడా ఎంటైర్ కంట్రీస్ లో మనం మాట్లాడాల్సింది ఒకటి ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి సెక్షన్స్, రెండవది ఈయన ఏదైతే హైకోర్టుకి అప్పీల్ చేసినటువంటి ఆ కంటెంట్. ఈ 2 విషయాలు మాట్లాడుకుంటే ఏ రకంగా చూసినా పోక్సో కేసు భయంకరమైన చట్టమే. ముఖ్యంగా మైనర్ బాలికల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరగకూడదని సర్వత్రా కోరుకుందాం. బట్ ఈయన మాట్లాడిన అఫిడవిట్లో ఉన్నది ఇప్పుడు కొత్తగా రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆ అమ్మాయి మైనర్ కాదు, ఆ అమ్మాయి మేజర్ అని చెప్తూ కన్ఫర్మేషన్ చేసిన ఎవిడెన్సెస్ కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం వల్ల చాలా ఉత్కంఠ అయితే ఉంది. కొత్త ట్విస్ట్ కూడా వచ్చింది మనకి రోహన్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.